Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. బాలు గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఒక సంఘటన చెప్పారు. ఆయన రోజు వాహినిలో పాడి నైట్ ఇంటికి వెళ్ళేవాడంట. చీకటిగా ఉండేదంట గేటు చుట్టుపక్కల. చీకట్లో ఒక చుక్క మాత్రం వెలుగుతూ ఉండేదంట, ఏంటో ఒక నిప్పురవ్వలాగా. ఎవరిని అడిగా అంటే ఏంటి ఆ నిప్పురవ్వ అన్నాడు. అంటే అది చక్రపాణి గారు అక్కడ కూర్చొని చుట్ట తాగుతుంటారండి, ఆ చుట్ట తాలూకు అంచు అది అన్నాడు. ఆహా అనుకొని రెండో రోజు నుంచి స్కూటర్ అక్కడ ఆపటం, ఆ చుక్కకి దండం పెట్టడం, స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళటం. అట్లా ఒక 10 రోజులు జరిగినాక చక్రపాణి గారు ఒకరోజు అట్లాగే రే అబ్బాయి ఆగరా అని చెప్పి ఆపారంట. ఆపి దగ్గరకు పిలిచారంట చీకట్లో. నువ్వు పైకి వస్తావురా, నువ్వు పైకి వస్తావు అన్నారంట. ఆయన అన్నట్టే ఈయన పైకి వచ్చారు. అంటే చూడండి, మీరు చెప్పిన ఫిలాసఫీ ఎవరు అందనంత పైకి వచ్చేసారు ఆయన. ఎందుకంటే నా చిన్నతనంలో ఘంటసాల గారు అని చెప్పేవాడు. నేను కొద్దిగా ఎదిగిన తర్వాత బాలుగారు అని చెప్పారు. నేను పెద్దోడిని అయిపోతున్నాను, ఇంకా బాలుగారనే అంటున్నారు. మీకు ఎన్నో ప్లేబ్యాక్ పాడారు కదా ఆయన. అక్కడ చెప్తున్నాను, ఎన్నో ప్లేబ్యాక్. అండ్ ఇంకా ఆయనకి అంటే వాళ్ళ అబ్బాయికి నాకు ఒక చిన్న రిలేషన్ ఉంది. ఈయన ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు ఒక సైకిల్ తీసుకొచ్చాడు వాళ్ళ అబ్బాయికి, చరణ్కి. చరణ్ పల్లవి కూతురు. చరణ్ పెద్దోడు, పల్లవి చిన్నమ్మ. సైకిల్ తీసుకొస్తే భలే సైకిల్ ఇది. ఏడుతు నాగేశ్వరరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఒక ఆల్మోస్ట్ మధ్యలో 2 ఇల్లు గ్యాప్ అంతే. ఈ చివర ఈయన ఇల్లు బాలుగారిది, ఆ చివర ఏడు నాగేశ్వరరావు ఇల్లు, మధ్యలో ఒక 3 ఇల్లు ఉన్నాయి. మధ్యలో ఒక ఆవిడ సింగర్, ఎవరో ఒక ఆవిడ పెద్ద ఆవిడ జిక్కే ఎవరో అనుకుంటాను ఆవిడ. తర్వాత అయితే సైకిల్ నాకు ఒకసారి తప్పుతాను అని వేసుకెళ్ళాడు. సైకిల్ తొక్కుంటూ కోడంబాకం బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయారు. బ్రేకులు లేవు దానికి, బ్రేకులు లేవు. మరి అమ్మాయి డౌన్లోకి వెళ్ళిపోతుంది, అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సైకిల్కి ఏంటంటే అమెరికా సైకిల్ కదా, ముందుకు తొక్కితే వెళ్తుంది, అదే చైన్ వెనక్కి తిప్పితే అది బ్రేక్ అంట. ఓకే, అట్లాంటి సైకిల్ తీసుకొచ్చాడు బాలసుబ్రహ్మణ్యం గారు. అది వాళ్ళ అబ్బాయి చెప్పాడు, వాళ్ళ అబ్బాయి నాకు చెప్పలేదు. ఏమైంది, ఆపారా మరి? ఆపగలిగారా? వెనక్కి తిప్పితే సైకిల్ స్లో వద్దని నాకు ఒక ఐడియా ఉంది. అది వెనక్కి తిప్పా, ఆ స్పీడ్లో వెనక్కి తిప్పేసరికి 2 ఈ సౌత్ ఆఫ్రికా మంకీ ఉంటాయి చూడండి, అలా అయిపోయింది చెప్పలో. సైకిల్ తీసుకొచ్చి సైలెంట్గా ఇచ్చేసాను. బ్రేక్ ఉందని చెప్పలేదేంటి, నాకు తెలియక వెనక్కి తిప్పేశాను. దెబ్బలు తగిలేసింది. అర్రే నేను పర్లేదు, నీ సైకిల్కి ఏం కాలేదు చూసుకో ఒకసారి అన్న. ఆ ఫెడల్ పట్టుకుంటాక తొక్కేది అక్కడ మాత్రం కొద్దిగా అరిగిందంతే. అలాగా నాకు చరణ్తో అనుబంధం. బాలు గారికి ఈ విషయం తెలిసి ఉండదు, చెప్తాను నేను. ఆయన చాలాసార్లు కలవటం, మాట్లాడటం. ఆయన నువ్వు స్టేజ్ మీద నీకు మాటలు ఎలా వచ్చేస్తాయి నాకు అర్థం కదా అది. అసలు టపా చెప్పేస్తుంటావు. అసలు మేము నవ్వుకొని ఇక సెకండ్ డైలాగ్ విని లోపల మళ్ళీ ఇంకొక పని చేస్తావు. మాకు అసలు దిమ్మ తిరిగిపోతుంటుంది. ఫంటాస్టిక్ టైమింగ్ నీది సుమది. అవార్డు యాంకరింగ్ చేశాడు. ఏం పంచులండి అట్లా. సో అలాగా ఆయన చాలాసార్లు మాకు అంటే అప్రిషియేట్ చేయడం, స్టేజ్ మీద అంత గొప్ప ఆయన అప్రిషియేట్ చేయడం మామూలు విషయం కదా. అవును, కరెక్ట్. సో అంత గొప్ప ఆయన. సో అలాగే. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.